దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని కొరకే ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కనపడేటట్టుగా జీవించాలి. ఒక తీర్మానం, డిసెంబర్ లాస్ట్ సండే వరకు కూడా నువ్వు ఒకే ఒక నిర్ణయముతో ఉండాలి. ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోను, ఇక మీదట నీ ఆరాధనలో నేను ఉంటాను, ఇదిగో పునరుత్థానపు దినములో నేను ఉంటానని ఒక నిర్ణయముతో ప్రారంభించినప్పుడు దేవుడు మన దీవించడా? తప్పకుండా దీవిస్తాడు. దేవుడు ఎన్ని ఆదివారాలు ఇచ్చాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ సన్నిధిని ప్రేమిస్తానయ్యా, నీ సన్నిధిలో ఉన్న ఆనందము నాకు దయచేయి ప్రభు అని ఒక తీర్మానముతో నువ్వు గనక బయలుదేరితే చివరిలో దేవుడు నీకిచ్చే ఆశీర్వాదము అందరికంటే బహు గొప్పది.